తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వెళ్లారు. సీఎంతో మర్యాదపూర్వక భేటీ అయ్యారు. ప్రస్తుతం ఈ భేటీ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వరుసగా సీఎంను కలవడం వెనుక ఆంతర్యం ఏంటని రాష్ట్ర ప్రజలు సరికొత్త చర్చ మొదలైంది. ఇటీవల నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగా సీఎంను కలిసిన విషయం తెలిసిందే. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటంచెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. ఈ అంశం తీవ్ర చర్చకు దారితీసింది. హైదరాబాద్ లో 31వ ఆల్ ఇండియా బిల్డర్స్ కన్వెన్షన్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క హాజరయ్యారు. నిర్మాణ సంస్థలు చేస్తున్న సేవలను అభినందించారు. తెలంగాణలో నిర్మాణ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మాణ రంగ కాంట్రాక్టర్లను వెల్త్ క్రియేటర్లుగా చూస్తుందని ఆయన అన్నారు. వారికి అన్ని విధాలా సహకరిస్తామన్నామని హామీ ఇచ్చారు. సంక్షేమ రాజ్యాన్ని తీసుకొని రావాలి అంటే సంక్షేమానికి కావాల్సిన సంపద కూడా కావాలి. సంపద కావాలి అంటే సంపద సృష్టించేటువంటి సంస్థలు వ్యవస్థలు కూడా కావాలి. సంపదను సృష్టిస్తేనే ఆ సంపదను ప్రజలకు పంచగలం, ప్రభుత్వాలని నడపగలం. సంపద సృష్టించేటువంటి వ్యవస్థలను కానీ వ్యక్తులను కానీ ఎప్పుడు కూడా గాయపరచాలనేటువంటి ఆలోచన ఇందిరమ్మ రాజ్యానికి ఉండదు, ఉండబోదని చాలా స్పష్టంగా చెప్తాను. 60s, 70s రెపరెపలాడినటువంటి కంపెనీలు ఇవాళ చాలా కంపెనీలు కనపడకుండా పోతా ఉన్నాయి. గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా చిగురు మామిడిలో పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. గ్రామాలలో తాగునీటి సమస్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని మంత్రి తెలిపారు. అధికారులతో చర్చించి హుస్నాబాద్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని మంత్రి అన్నారు. ఇప్పటికే వివిధ గ్యారంటీలకు సంబంధించి ప్రభుత్వం అప్లికేషన్ తీసుకుంది. త్రాగునీటి సమస్య ఎక్కడున్నా దయచేసి నా దృష్టికి తెమ్మని పౌరులందరినీ కోరుతాను. ఒక ప్రజాప్రతినిధులే కాదు, ఎవరున్నా త్రాగునీటి సమస్యను అత్యంత ప్రాధాన్యతగా తీసుకునే ప్రయత్నం చేస్తాం. మిషన్ భగీరథ యొక్క నీటి లభ్యత కావచ్చు, స్టోరేజ్ కి ఉన్న ట్యాంకుల వ్యవస్థ కావచ్చు, డిస్ట్రిబ్యూటర్కి అయ్యేటువంటి పైపులకు సంబంధించినటువంటి వ్యవస్థ కావచ్చు. ఈ 3 అంశాల లోపల 3 అంచెల్లో ఎక్కడ ఇబ్బంది ఉన్నా దాని వెంటనే నిధులు కూడా ఉన్నాయి, పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఇప్పటికీ అధికారులకు ఆదేశించిన. వాళ్ళని బాధ్యులను కూడా ఎక్కడైనా చిన్న ఇబ్బంది వచ్చినా నా దృష్టికి తేకపోతే వాళ్ళే బాధ్యులు అనే మాట కూడా చెప్పాను. కాబట్టి గ్రామాల అభివృద్ధి అనేటువంటి అయితేనే రాష్ట్ర ప్రగతికి ముందుకు పోయేటువంటి అవకాశం. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ అన్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో యువ నాయకులు దర్శనం పవన్, వెంకట్ రుద్రారం సమక్షంలో యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరే విధంగా కృషి చేయాలన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కింది స్థాయి కార్యకర్తలు కృషి చేసి ఎంపీలను గెలిపించుకుని రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఫిరోజ్ ఖాన్, అలీ మాస్కతి, బొల్లు కిషన్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. పబ్లిక్లో జోరండి, మున్సిపల్ కానీ, రెవెన్యూ కానీ, హోమ్ కానీ ప్రతి ఒక్క మంచి పని చేయండి. వాటర్ కానీ, డ్రైనేజ్ కానీ, శానిటేషన్ కానీ, రోడ్లు కానీ, స్కూల్ కానీ, హాస్పిటల్ కానీ ప్రతి ఒక్క జగ మీరు పోండి. మన 6 గ్యారంటీస్ గురించి అవగాహన చేయండి. ప్రతి ఒక్క స్కీమ్ ప్రతి ఒక్క ఇంటికి పోవాలి. ఎవరికి అవసరం వాళ్ళకు దొరకాలి. ప్రజల్లో, ఓల్డ్ సిటీ ప్రజల్లో, హైదరాబాద్ ప్రజల్లో ఒక నమ్మకం మీరు పెంచాలి. స్కీమ్లు తీసుకొని మీరు పోండి. తప్పకుండా గవర్నమెంట్ సహకారం చేస్తుంది, ప్రజలకు ఒక నమ్మకం వస్తుంది. ఒకవేళ మీరు పోకపోతే ఈ ఎంఐఎం పార్టీ ఏమంటుంది అంటే మేము ఇప్పించినాం, ఇది కాంగ్రెస్ స్కీమ్లు, వాళ్ళు క్రెడిట్ తీసుకుంటారు. సో దానికోసం మీరు తీసుకోండి. బూత్ లెవెల్లో ఆర్గనైజ్ చేయండి. బూత్ మెకానిజం రావాలి, బూత్ కమిటీ ఉండాలి, మీరు పబ్లిక్లో ఉండాలి, రాత్రి పగలు ఉండాలి. అప్పుడే పబ్లిక్కి నమ్మకం వస్తుంది. అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలో శ్రీ 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 బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి, శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జాతర నిర్వహించారు. ఈ మహోత్సవంలో పటంచెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, ఎమ్మెల్యే జీఎంఆర్ను ఘనంగా సన్మానించారు. అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేవానందం, గ్రామ సర్పంచ్ మల్లేష్, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఐలాపూర్ గ్రామ సర్పంచ్, అమీన్పూర్ మండలం సంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఈరోజు ఐలాపూర్ గ్రామంలో మల్లాల
జాతర ప్రారంభమైంది. కాబట్టి గ్రామస్తులు అందరూ పెద్దలు చిన్నలు ప్రతి ఒక్కరూ కులాలకు అతీతంగా ప్రతి కులస్తులు మల్లన్న గుడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. అదేవిధంగా గంపలు తీసుకొచ్చి బోనాలు చేయడం కానీ అగ్గిగుండాలు దొక్కడం కానీ లాంటి కార్యక్రమాలు, కళ్యాణం కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈరోజు ఐలాపూర్ గ్రామ ప్రజలందరూ భక్తులు అందరూ కూడా మల్లన్న గుడికి వచ్చేసి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి జాతర వెలిమేల గ్రామంలో వైభవంగా నిర్వహించారు. మల్లన్న స్వామి దీవెనలు ప్రజలపై ఉండాలని కాటా సుధా శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని వెలిమేల గ్రామంలో శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి జాతర ఘనంగా నిర్వహించారు. ఈ జాతరలో సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అమీన్పూర్ 15వ వార్డు కౌన్సిలర్ కాటా సుధా శ్రీనివాస్ గౌడ్ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మన కోటేశ్వర గారు సత్యమణి మల్లికార్జున గారు అక్కడ దారిగా ఏమైనా కార్యాలను పట్టాలంటే మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటిపై సెంట్రల్ వాటర్ కమిషన్, సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, ఇంజనీరింగ్ నిపుణులతో 2-3 రోజుల్లో ఒక కమిటీని వేసి చర్చిస్తామని సీఎం రేవంత్ రెడ్డి, ముఖ్య ఉత్తమ్ కుమార్ రెడ్డిల ప్రకటనను కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందని కాంగ్రెస్ నేత నిరంజన్ అన్నారు. ఈ యుగంలో జరిగిన అతిపెద్దదిగా మోసానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఒక నిదర్శనమని తెలిపారు. ఈ దగా మోసం కేసీఆర్ పర్యవేక్షణలో జరిగిందన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు బయటపడి 3 నెలలు దాటినా సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు చిత్తశుద్ది లేకుండా దాటివేసే విధంగా స్పందిస్తున్నారని అన్నారు. ఇంజనీరింగ్ అధికారులు ప్రజల ప్రయోజనాలను, రాష్ట్ర ప్రయోజనాలను పక్కకు పెట్టి కాంట్రాక్టర్లకు అడుగులకు మడుగులెత్తుతూ వారి ప్రయోజనాలను రక్షించడానికి ప్రయత్నం చేశారు కానీ ప్రజల ప్రయోజనాలను రక్షించడానికి ప్రయత్నం చేయలేదు. ప్రజల ప్రయోజనాలను వారు పూర్తిగా విస్మరించి పనిచేశారు. ఈ కుంగుబాటుకు వారిని బాధ్యులుగా చేయాలనే మాట నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా కాంట్రాక్టర్లు కూడా కాంట్రాక్టర్లుగా నైతికంగా పనిచేసే తమ బాధ్యత అనేది పక్కకు పెట్టి సొంత నియోజకవర్గం సిరిసిల్లాలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ప్రజల తరపున గొంతుకు వినిపించడంలో దేశంలో కేసీఆర్ తర్వాత ఎవరైనా అని స్పష్టం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి కేసీఆర్ ను, బీఆర్ఎస్ ను తొక్కేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నాయని, అది ఎప్పటికీ సాధ్యం కాదని వారు గ్రహించాలని అన్నారు. గతంలోనూ చాలా మంది ఇలాగే కేసీఆర్ ను, బీఆర్ఎస్ ను తొక్కేస్తామన్నారని, అలాంటి వారు ఎన్నికల పోటీలోనే లేకుండా పోయారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రతిపక్షంలో ఉంటే ఎంత పవర్ఫుల్ గా ఉంటారో ఇక చూస్తారని రేవంత్ రెడ్డి కేసీఆర్ కాలిగోటికి కూడా సరిపోరని తెలిపారు. మీ గురువులతోనే కాదు మీ వల్లే ఏమవుతుంది అంటూ కేటీఆర్ విమర్శల అస్త్రాలు సందర్శించారు. ఢిల్లీ మేనేజ్మెంట్ కోటాలో సీఎం పదవి దక్కించుకున్న రేవంత్ రెడ్డి పలికేవన్నీ ప్రగల్భాలేనని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీల అమలును తప్పించుకునేందుకు నిత్యం ఏదో ఒక అవినీతి కథ అల్లుతున్నారని కేటీఆర్ విమర్శించారు. 6 డిక్లరేషన్లు అంటూ ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చారని, నాడు కేసీఆర్ చెప్పిందే ఇప్పుడు నిజమవుతుందని అన్నారు. రూలింగ్ లో కంటే గవర్నమెంట్ల కంటే ఆపోజిషన్లోనే కేసీఆర్ చాలా డేంజరస్. ఎందుకంటే అద్భుతంగా చీల్చి చెండాడడంలో, ప్రజల పక్షాన గొంతు విప్పడంలో, ప్రజల పక్షాన ప్రశ్నించడంలో కేసీఆర్ కంటే పదునైన గొంతు బహుశా భారతదేశంలోనే ఎక్కడా లేదు. ఇవాళ ఈయన మాట్లాడుతాడు ముఖ్యమంత్రి 100 మీటర్ల కింద దొక్కుతాడు బీఆర్ఎస్ ను. ఒక ఆయననేమో 100 మీటర్ల కింద దొక్కుతా అంటుండు రేవంత్ రెడ్డి. ఇంకొక ఆయనేమో ఇక్కడ మన ఎంపీ ఉన్నాడు కరీంనగర్ బండి సంజయ్, కుల్లా చెప్తుండ ఆయన, మనం కొట్లాడుకుంటూ కాదు, కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకుంటూ కాదు, బీఆర్ఎస్ గింతంత మిగిలిందిగా, ఆయనతో బీఆర్ఎస్ ను ఖతం చేయాలి, మనం కొట్లాడుకోవద్దు, మనం కలిసి ఉండాలి అని బండి సంజయ్ కుల్లా మాట్లాడుతుండ్రు. చూసిండ్రా లేదా మీరు? నీకంటే ముందు కేసీఆర్ ను తొక్కుతాం, బొంద పెడతాం, ఈ గులాబీ జెండా కనబడకుండా చేస్తాం అని చాలా పెద్ద పెద్ద తీస్మార్ ఖాన్లు మాట్లాడినరు. ఆ తీస్మార్ ఖాన్లతోనే కాలేదు, నీలాంటి బుడ్డర ఖాన్తో ఏమవుతుంది అనే మాట నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నీ అసొంటోళ్ళు మస్తుగా వస్తారు పోతారు. నాడు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అబద్దాలు, నేడు పాలనలో అసహనం స్పష్టంగా కనిపిస్తున్నాయని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. మెదక్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల్లో భాగంగా రాష్ట్రంలోని 1.5 కోట్ల ఆడపడుచులు ఉన్నారని, వారందరికీ నెలకు 2,500 రూపాయలు ఇస్తానని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడా అని ప్రశ్నించారు. మార్చి 17తో కాంగ్రెస్ పాలనకు 100 రోజులు పూర్తి అవుతాయని, ఏప్రిల్ మొదటి వారంలో లోక్సభ ఎన్నికలు ఉంటాయని, ఆలోపు ప్రభుత్వం 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీ, మహిళలకు 2,500 రూపాయలు, 4,000 రూపాయల ఆసరా పెన్షన్ ఇస్తేనే ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేస్తారని అన్నారు. మార్చి 17వ తారీఖు వరకు 100 రోజులు అవుతున్నది. ఏప్రిల్ మొదటి వారంలో ఓట్లుంటాయి. మార్చి 17 లోపు నువ్వు 2 లక్షల రుణమాఫీ, 2,500 బోనస్, 4,000 పెన్షన్ ఇస్తేనే ఏప్రిల్లో ఓట్లేస్తారు. ఇయ్యలేదనుకో ఇదే ప్రజలు మళ్ళా కర్రు కాల్చి కాంగ్రెస్ పార్టీకి వాత పెట్టేది ఖాయం. మీరు కూడా చర్చ పెట్టాలి. మార్చి 17కు 100 నిండుతున్నది. 100 డెడ్ లైన్, 50 రోజులు ఇయ్యద్దని రూల్ ఉంది. 50 రోజులకు ఇయ్యద్దని వాళ్ళని ఆపుతుర్రా అయింది నిన్ను రేవంత్ రెడ్డి? ఇంకా 100 నిండలే, వద్దు నిండి వాళ్ళు ఆగబడుతుర్రా? ఇప్పుడు 100 ఈజ్ యువర్ డెడ్ లైన్. నువ్వు 30కి 40 రోజులకి 50, ఇప్పుడే ఆల్రెడీ 60 రోజులకు వచ్చింది, 2 నెలలకు దాటింది, దగ్గర 2 నెలలకు రానే బట్టే ఈ మరి ఇప్పుడు ఎందుకు వద్దంటున్నాం అంటే ఇదంతా కూడా వాళ్ళకు గోబల్స్ ప్రచారం చేసింది. బడ్జెట్ సరిపోదని తెలిసి కూడా, బడ్జెట్ లేదని తెలిసి కూడా ప్రజలను ఆశపెట్టి మభ్యపెట్టి ఇవాళ ప్రజలను మోసం చేసినటువంటిది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. కానీ మనం కూడా గమనిస్తా ఉన్నాం. గత అసెంబ్లీ ఎన్నికల్లో బూటకపు ఆచరణకు అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని కాంగ్రెస్ బీజేపీలకు బుద్ధి చెప్పి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని ఎమ్మెల్సీ ఎల్ రమణ పిలుపునిచ్చారు. హైదరాబాద్ ముషీరాబాద్ లోని కశిష్ ఫంక్షన్ హాల్లో ముషీరాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. కాంగ్రెస్ బీజేపీ మోసపూరిత వాగ్దానాలను ప్రజలకు వివరించి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంటు స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకునే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని బీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో ఎవరు వచ్చి ఎన్ని హామీలు ఇచ్చినా వాటిని నమ్మవద్దని, బీఆర్ఎస్ పార్టీతోనే రాష్ట్ర అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని అన్నారు. గతంలో సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలను గడప గడపకు వివరిస్తూ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసపూరిత హామీలను వివరిస్తూ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. 4 దశాబ్దాలుగా ఉన్నటువంటి ముగ్గురు నాయకత్వం మీద మీకు ముందున్నాం. కార్యకర్తలుగా జీవితాన్ని ప్రారంభించి పార్టీ కొరకు కష్టపడుతూ నాయకుడికి నమ్మకంతో పనిచేస్తూ కార్యకర్తలతో కలిసిమెలిసి ఉండడం వల్లనే మాకు ఈ స్థాయి అవకాశం నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. నేను వస్తున్న సమయంలోనే సోదరుడు ఒక మాట చెప్పిండు. తెలంగాణ ఉద్యమ సమయంలో పనిచేసినటువంటి ఉద్యమకారులకు రాజకీయంగా పార్టీని బలోపేతం చేసి కష్టపడుతున్నటువంటి నాయకులు కార్యకర్తలకు అగ్రనాయకత్వం అనుకున్న రీతిలో మాకు అందుబాటులో లేకపోయింది. రాబోయే కాలంలో కానీ అందుబాటులో ఉన్నట్టయితే మరింత జోరుతో ఉత్సాహంతో పనిచేస్తున్నటువంటి మోడీని నిలువరించాలనేది తప్ప ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన లేని ఆలియన్స్ అది ఇప్పుడు అన్ని పార్టీలు చెల్లాచెదురైపోతున్నాయని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. మోదీ అవినీతి రహిత పాలన అందిస్తున్నారని తెలిపారు. మోదీ దేశం కోసం పనిచేస్తే కాంగ్రెస్ నెహ్రూ గాంధీ కుటుంబం కోసం పనిచేసే పార్టీ అని అన్నారు. సామాజిక న్యాయం పేరుతో ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందిస్తుందని తెలిపారు. ఈరోజు నితీష్ కుమార్ గారు ఆ యొక్క కూటమి నుంచి బయటికి వచ్చి ముఖ్యమంత్రిగా రాజీనామా చేశారు. తెలంగాణ ప్రజలు కూడా మీరు గమనించాలి. అవకాశవాద రాజకీయాలు కేవలం వీళ్ళ మోదీ గారు అవినీతిని అరికడతా ఉన్నారు. కుటుంబ పాలనను చరమగీతంతో ఇవాళ ఎక్కడ కూడా ప్రజాస్వామ్యంలో వంశపారపర రాజకీయాలకు చెల్లు చీటి అని చెప్పడము, అండ్ మోర్ పర్టికులర్ జీరో టాలరెన్స్ ఆన్ కరప్షన్. మోర్ ఓవర్ ఈ అపీజ్మెంట్ పాలిటిక్స్, బుజ్జగింపు రాజకీయాలు, మైనార్టీ ఓటు కోసం వారు అవలంబిస్తున్న విధానాలు ఇప్పుడిప్పుడే కనువిప్పవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ వీళ్ళ మోదీ గారు దేశం కోసం, దేశమే నా కుటుంబం అని చెప్పి వారు పనిచేస్తూ ఉంటే, కాంగ్రెస్ పార్టీ కేవలం ఇవాళ నెహ్రూ గాంధీ కుటుంబ సభ్యుల కోసం పనిచేసే పార్టీగా
రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్లపై కక్ష సాధింపు చర్యలు చేపడుతుంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో కేంద్ర నిధులతో సర్పంచ్లు నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాలను కూడా ప్రారంభించకుండా సర్క్యులర్లు జారీ చేశారని మండిపడ్డారు. గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా జిల్లాలో రాచరిక పోకడలతో సర్పంచ్లను తీవ్ర ఇబ్బందులు పాల్చేస్తుందన్నారు. రాష్ట్ర గతంలో ప్రభుత్వము ఏకగ్రీవంగా గెలిచిన గ్రామ పంచాయతీలు కూడా కనీసం వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ ఇప్పుడు సర్పంచ్ల పరిస్థితి ఏంది? ఈ 31st తోని వాళ్ళ 10 కాలం ముగుస్తున్నది. వాళ్ళు అప్పుడు ప్రభుత్వాన్ని నమ్మి, అప్పుడున్నటువంటి ఆ లీడర్లను నమ్మి, అప్పుడు అధికారాన్ని నమ్మి అన్ని పనులు చాలా పనులు చేశారు. సరే, కేంద్రం మోడీ గారు నిధులు ఇస్తారు, ఇచ్చిన మాట తప్పరు, నిధులు వస్తున్నాయి మాకు ఇస్తారు కదా అని చెప్పి చాలా మంది సర్పంచులు మోడీ గారు ఇచ్చిన నిధులు ఇలా ఈ నాయకుల ప్రభుత్వం ఇస్తుంది ఎటుపోతే పైసలు కాదని చెప్పి అన్ని పనులు చేయించుకున్నారు, చాలా పనులు చేశారు. గ్రామ పంచాయతీ నిధులు మనవి. అప్పుడు ప్రభుత్వం నిధులు ఇవ్వక ఇబ్బంది పడుతుంది. కనీసం బిల్లు రికార్డు ఇవ్వాలి. నాకు తెలిసి ఇప్పటికే 1800 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది ఆల్రెడీ. వాళ్ళ బిల్స్ పెండింగ్స్ ఉన్నాయి. ఆ పెండింగ్ బిల్స్ కూడా కనీసం ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ గ్రామ పంచాయతీ సర్పంచ్ల పరిస్థితి ఏంది? ఇవాళ ఈ 31 తారీఖు అయిందంటే వాళ్ళ పరిస్థితి ఏంది? ఒక్కొక్క సర్పంచ్ 80 లక్షల రూపాయలు, 1 కోటి రూపాయలు, 2 కోట్ల రూపాయలు, 5 కోట్ల రూపాయల వరకు కూడా నమ్మి పనులు చేశారు. సమాన పనికి సమాన వేతనం కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని విద్యానగర్లోని హిందీ మహావిద్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ జూనియర్ కళాశాల గెస్ట్ అధ్యాపకుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో సభ్యులు, టీపీసీసీ అధికార ప్రతినిధి రియాజ్ తదితరులు పాల్గొన్నారు. గెస్ట్ లెక్చరర్ల వ్యవస్థను గురించి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి గెస్ట్ లెక్చరర్స్ సంఘం కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రియాజ్ మాట్లాడుతూ గెస్ట్ లెక్చరర్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వంతో చర్చించి పరిష్కరించే దిశగా కృషి చేస్తానన్నారు. విద్యార్థులకు సరైన విద్యను అందించే దిశగా లెక్చరర్లు విద్యను అందించాలని తెలిపారు. సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత కల్పించి సంవత్సరంలోని 12 నెలల శాలరీని అందించే దిశగా ప్రభుత్వం చూడాలని గెస్ట్ లెక్చరర్స్ అధ్యక్షులు ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ నేతలు సంయమనం కోల్పోయి బీఆర్ఎస్ ను ఇష్టం వచ్చినట్టు విమర్శిస్తున్నారని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నేతలు ఒకటంటే తాము 10 అంటామని తెలిపారు. మల్లు రవి ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. కేటీఆర్ స్థాయి గురించి మల్లు రవి మాట్లాడడం ఏంటని ఆయన ప్రశ్నించారు. కేటీఆర్ గారినో, కేసీఆర్ గారినో, హరీష్ రావు గారినో నోటికొచ్చినట్లు తిట్టడమే పనిగా పెట్టుకున్నారనే విషయాన్ని ఇవాళ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నిన్న కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడినటువంటి విషయాలను మీ ద్వారా ప్రజల ముందు పెట్టదలుచుకున్నాను. ఏ మాత్రం లాజిక్ లేకుండా ఇచ్చిన హామీలు ఎట్లాగూ అమలు కావట్లేదు, ప్రజల్లో ఒకలాంటి భావన కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తప్పు చేశామేమో, వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చినారో ఆ హామీలు అమలు కావట్లేదేంటి, ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో మిగతా నాయకులు బీఆర్ఎస్ పార్టీ తిట్టడంలోనే ప్రముఖంగా ఉంటున్నారు తప్పితే ప్రజల పనిలో లేరనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. మెల్లమెల్లగా వ్యతిరేకత గ్రామాల్లో తోడవుతుందనే విషయాన్ని గమనించి ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రతిరోజు మమ్మల్ని తిట్టడమే పనిగా పెట్టుకున్న విషయాన్ని మరి గమనించాలా. ప్రొఫెసర్ కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడాన్ని బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావు, కవిత జీర్ణించుకోలేకపోతున్నారని కాంగ్రెస్ దళిత రాష్ట్ర కన్వీనర్ హెచ్ఆర్ మోహన్ అన్నారు. హైదరాబాద్ నాచారంలో నూతనంగా దళిత కన్వీనర్ నియమితులైన సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉద్యమ నాయకుడు ప్రొఫెసర్ కోదండరాంను కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవిస్తే దాన్ని బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకొని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 1 సీటు కూడా రాదు అని ఎద్దేవా చేశారు. ఈరోజు అంబేద్కర్ గారికి, మహనీయుడైన అంబేద్కర్ గారికి, రాజ్యాంగ పితామహుడు వారికి ఈరోజు గజమాల వేసి వారికి పూలమాల వేసి సత్కరించడం జరిగింది. సందర్భం ఏంటంటే ఈరోజు నాకు రేవంత్ రెడ్డి అన్న గారి బ్లెస్సింగ్స్ తోటి ఉప్పల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ పరమేశ్వర్ రెడ్డి అన్న గారి వారి సపోర్ట్ తోటి ప్రీతమన్న గారి చేతిలో రాష్ట్ర దళిత కాంగ్రెస్ పార్టీ కన్వీనర్గా, రాష్ట్ర కన్వీనర్గా నాకు పదవి రావడం
వీరందరి సహకారాలతో పాటు నాచారం కాంగ్రెస్ సంబంధించినటువంటి సీనియర్ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి మా కృష్ణారెడ్డి అన్న గారు కానీ, రాజన్న గారు కానీ, రామరెడ్డి అన్న గారు కానీ, రగన్న గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి పేరున వీళ్ళందరి సహాయ సహకారాలతోటి నాకు ఈ పదవి రావడం చాలా సంతోషం. ఈ పదవి వచ్చినందుకు మీ అందరికీ నా తరఫు నుండి నమస్కారం తెలియజేస్తున్నానన్న. అయితే ఈ సందర్భంగా ఒక చిన్న మాట మాట్లాడదామని ఆలోచించినాను. నిన్నటి రోజు మన కేటీఆర్ గారు కానీ, హరీష్ గారు కానీ, కవితమ్మ గారు కానీ, సారా కవితమ్మ గారు కానీ చాలా మాట్లాడుతారు. అయినా నిన్న మేము ఎమ్మెల్సీ మా ప్రొఫెసర్ కోదండరామ్ సార్కి ఇస్తే ఆయనకేం దిల్సుఖ్ నగర్ బా కార్యవాహిక సుధామణి ఆధ్వర్యంలో నాగోల్లోని శుభం కన్వెన్షన్ హాల్లో మహిళా శక్తి సమ్మేళనం జరిగింది. ఇందులో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు, మహిళలు కోలాటాలతో అందరినీ ఆకట్టుకున్నారు. మహిళలు ఒక్కతాటిపైకి చేరి తమ సమస్యలను చర్చించుకునేందుకు ఓ మహిళా శక్తి సమ్మేళనం నిర్వహించామన్నారు. ఈ సమ్మేళనంలో 1200 మందికి పైగా మహిళలు పాల్గొన్నారని తెలిపారు. ఈ సమ్మేళనాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేజర్ రాకేష్ చౌహాన్, విశిష్ట అతిథి డాక్టర్ అనురాధ, ప్రధాన వ్యక్తిగా డాక్టర్ అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మహిళా శక్తి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు వీళ్ళందరూ కూడా మేము ఎందుకు కండక్ట్ చేస్తున్నాము ఈ ప్రోగ్రాం అంటే, అందరినీ ఒక్క ఆదివారం ఇంతమంది మహిళలను మేము కలుపుతామా అన్న ఉద్దేశంలో మేము చాలా కంగారు పడినాము. కానీ చాలామంది వచ్చినారు. ఎందుకు వచ్చినారు? అన్ని రంగాల్లో పనిచేసే వాళ్ళను మేమందరినీ పిలిచాము. అన్ని రంగాలంటే ఇప్పుడు డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్, తర్వాత టీచర్స్, లెక్చరర్స్, పీజీ స్టూడెంట్స్, డిగ్రీ స్టూడెంట్స్, వీళ్ళందరినీ కూడా ఒక ఘాట్లో కట్టేయాలన్న ఉద్దేశంతో మేము వాళ్ళందరినీ పిలవడం అయింది. తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి ముఖ్య అతిథులు కానివ్వండి, ముఖ్య వక్తలు కానివ్వండి, వాళ్ళు ఇచ్చినటువంటి అమూల్యమైన సందేశాలతోటి వచ్చిన మహిళలందరూ కూడా చాలా ప్రభావితులైనారు. చాలా మెచ్చుకుంటున్నారు. చాలా బాగా జరిగిందని నేను అనుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా చేసినటువంటి మా మహిళామణులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చాలా కృతజ్ఞతలు. రాష్ట్ర రవాణా వ్యవస్థలో మహిళలకు ఉచిత బస్సు పథకం అనేది చారిత్రాత్మక నిర్ణయమని తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ అన్నారు. గత 45 రోజులుగా 12 కోట్లకు పైగా మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేశారని ఆయన వివరించారు. అయితే ఒకరికి మంచి జరిగితే ఇంకొకరికి ఇబ్బందులు జరగడం బాధాకరమని, ఈ ఉచిత ప్రయాణం కారణంగా వికలాంగులకు కేటాయించిన సీట్లలో కూడా మహిళలు కూర్చుంటున్నారని సజ్జనర్ అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీలో బ్లైండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన డాక్టర్ లూయిస్ బ్రైలీ 2015వ జయంతి వేడుకల్లో సజ్జనర్ ముఖ్య అతిథిగా పాల్గొని క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఆర్టీసీ బస్సులలో వికలాంగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తన దృష్టికి వచ్చాయని, త్వరలో 2375 కొత్త బస్సులను తీసుకుంటున్నామని, అప్పుడు కొంత వెసులుబాటు కలుగుతుందన్నారు. ప్రజా రవాణా వ్యవస్థకి ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆడపిల్లలకి, మహిళలకి, థర్డ్ జెండర్ వాళ్ళందరూ కూడా ఫ్రీ అనేది ఒక చారిత్రాత్మక నిర్ణయము. ప్రజా రవాణా వ్యవస్థకు ఒక మేలు జరిగే నిర్ణయము. దానివల్ల ఈరోజు చాలా మంది మా బస్సులో ప్రయాణం చేయడం జరుగుతుంది. ఈ యొక్క 45 రోజులు దాదాపు 12 కోట్ల మంది పైన మా బస్సులో ప్రయాణించారని చెప్పడం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. డెఫినెట్లీ ఒకరికి మంచి జరిగితే ఇంకోటి వాళ్ళకి డెఫినెట్లీ అది ఇబ్బంది కలుగుతుంది. ముఖ్యంగా మన అందరూ కూడా అది ఇబ్బంది కలిగిందని చెప్పి కూడా నా దృష్టిని కూడా చెప్పడం జరిగింది. చాలా మంది మీలో ఉన్న వాళ్ళు కూడా నా మెసేజ్ ఇచ్చారు. కొంతమంది కలుగుతుంది, ఏదో చేయండి సార్, మీ హాయంలో చేయండి అని చెప్పి మాకు కూడా చెప్పడం జరిగింది. ఆల్రెడీ నేను క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా తెలుసు, దాదాపు వచ్చే రోజు 2375 బస్సెస్ మనం తీసుకోవడం జరుగుతుంది. ఒక బస్సెస్ వచ్చిన తర్వాత డెఫినెట్లీ మనం కొంచెం వెసులుబాటు